ఒక కానిస్టేబుల్కి ఉన్న పరిధులు ఏంటి? వ్యవస్థతో పోరాడి గెలవగలదా లేక తల వంచాలా? కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చూసినప్పుడు ఉన్న ఆ క్యూరియాసిటీ ఈ సెకండ్ సీజన్లో నెక్స్ట్ లెవెల్కెళ్ళింది బాస్. అసలు ఈ వ్యవస్థలో న్యాయం జరగాలంటే యూనిఫామ్కి పవరుండాలా లేక మనిషికి దమ్ముండాలా? ఇప్పుడే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూశాక నా మైండ్లో వస్తున్న థాట్స్ ఇవి. నిజం చెప్పాలంటే సినిమా అయిపోయాక ఆ గ్రిప్పింగ్ క్లైమాక్స్ నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ సీజన్లో కనకం ఎదుర్కోవలసిన సవాళ్లు ఇంకా పెరిగాయి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదిరిపోయింది. కథలో ఉన్న డార్క్ షేడ్స్ మనల్ని లోపలికి లాగేస్తాయి. స్టోరీ విషయానికొస్తే కనకం తన డ్యూటీ చేస్తూనే ఒక మిస్సింగ్ కేసుని డీల్ చేయాల్సొస్తుంది. ఆ కేసు వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరు, ఒక సామాన్యమైన కానిస్టేబుల్ వాళ్ళని ఎలా ఎదుర్కొంది అనేదే ఈ కథ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్గా సాగుతుంది. ఒక్కో క్యారెక్టర్ని పరిచయం చేస్తూనే కథలోకి తీసుకెళ్లిపోతారు. ఎక్కడా లాగుండదు. ప్రతి సీన్లోనూ ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ముఖ్యంగా ఆ కనబడుటలేదు పోస్టర్ల వెనక ఉన్న మిస్టరీ మనల్ని ఆలోచింపజేస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులైతే అస్సలు ఊహించలేం. ఎమోషనల్గా కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ వ్యవస్థతో కనకం చేసే పోరాటం చూస్తుంటే మనకే ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. నటనపరంగా చూస్తే కనకం క్యారెక్టర్ చేసిన నటి అద్భుతంగా చేసింది. యూనిఫామ్ వేసినప్పుడు ఆ గంభీరం, బాధితుల బాధ చూసినప్పుడు ఆ ఎమోషన్ చాలా న్యాచురల్గా పలికించింది. మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. డైరెక్షన్ చాలా క్లారిటీగా ఉంది. ఒక చిన్న టౌన్లో ఉండే పోలీస్ స్టేషన్ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు. స్క్రీన్ ప్లేలో ఉన్న గ్రిప్ వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ డార్క్ థీమ్ కథకి బాగా సెట్ అయింది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అదిరిపోయింది. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా రాగా ఉన్న కథనం, కనకం క్యారెక్టర్లోని డెప్త్ మరియు ఆ ఊహించని ట్విస్ట్లు. మైనస్ పాయింట్స్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ సీజన్ 1ని గుర్తు చేస్తాయి, కానీ ఓవరాల్గా చూస్తే అవేమీ పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఫైనల్గా చెప్పాలంటే ఇదొక పక్కా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఎవరైతే సస్పెన్స్ సినిమాల్ని ఇష్టపడతారో వాళ్లు అస్సలు మిస్ అవ్వద్దు. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది, చూసేయండి. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీకు ఈ సీజన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ రివ్యూతో కలుద్దాం.